ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అంశాలపై వాళ్ళు చర్చించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చిన ప్యాకేజీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎందుకంటే మొన్న అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ తర్వాత నిన్న వెంకయ్యనాయుడు కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఇంకా ప్రత్యేక హోదా అనేది కష్టం, కేవలం ప్యాకేజీ మాత్రం ఇస్తున్నామని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రధానంగా భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రం తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించిన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఒకవేళ ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇంకా మార్పులు చేర్పులు కావాలి, అదనపు నిధులు కావాలంటే ఏం చేయాలి, రాజధాని నిర్మాణం కోసం అదనపు నిధులు కావాలంటే ఏం చేయాలి అనే దానికి ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో రాజధాని నిర్మాణం మాట ఒకటి, రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సింది. 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడిందని ఏపీకి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తోంది. దీనికి సంబంధించి కేవలం కొద్ది మొత్తం మాత్రం ఇప్పటి వరకు విడుదలైంది. మిగిలిన రెవెన్యూ లోటు విషయంలో ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జనలు సాగుతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా విదేశీ సంస్థల నుంచి కనుక ఏపీకి రుణం ఇస్తే ప్రత్యేక హోదా వస్తే కనుక 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ఆ రుణాన్ని తీరుస్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు కాబట్టి ఈ విషయంలో ఏం చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఢిల్లీలో భవిష్యత్ చర్యల్లో జరిగే పరిణామాల్లో కేంద్ర మంత్రుల పాత్ర కొద్దిగా సీరియస్ గా ఉంటే మరిన్ని నిధులు రాబట్టుకునే విధంగా ఆలోచన చేయవచ్చు అనేది కూడా ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. గోపి, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.